నర్సరావుపేట పట్టణంలోని బరంపేట మూడు బావుల సెంటర్ 31, 32, 33 వార్డుల్లో సీసీ రోడ్లు మరియు సీసీ డ్రైనేజ్ పనులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వల్లాపు చెరువు వద్ద సీసీ రోడ్లు నిర్మాణానికి సుమారు 8 లక్షలు, మూడు బావుల సెంటర్లో సీసీ డ్రైన్ కాలువ నిర్మాణానికి సుమారు 30 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నువ్వు రాబాక బాబాయ్, వెనకరా నువ్వు. బీపీఎస్ఎల్ఆర్ఎస్ నిధుల కింద మనకి ఏదైతే 2,63,00,000 శాంక్షన్స్ వచ్చినాయో ఎమ్మెల్యే గారు ఏవైతే వర్క్స్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మా కార్యకర్తలకు ఇచ్చిన మాట ప్రకారం కొన్ని వార్డులు సెలెక్ట్ చేసుకొని వాటిలో ఇంపార్టెంట్ జనాలకు ఏదైతే అవసరం ఉందో ఆ వర్కులు పెట్టి అవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. దాదాపు 2,63,00,000 గాను 2,30,00,000 రూపాయల వర్కులు కంప్లీట్ చేయడం కూడా జరిగింది. అవి శాంక్షన్స్ వచ్చి మన దాదాపు కేవలం 60 రోజులు మాత్రమే అయింది. 60 రోజుల్లో కూడా మనం 2,30,00,000 వర్కులు చాలా యుద్ధ ప్రాతిపదికన చేసి కంప్లీట్ చేసి డాక్టర్ గారికి ఇచ్చిన మాట ప్రకారం మేము కంప్లీట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా జనాలు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఈ వర్కులకు సంబంధించి ఇంకా మాకు వర్కులు కావాలని చెప్పేసి చాలామంది వచ్చి అడగడం జరుగుతుంది. రాబోయే బీపీఎస్ఎల్ఆర్ఎస్ నిధులు కూడా సార్ ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే గారు దానికి ఆయన వంతుగా విశిష్టంగా కృషి చేసి ఆ ఫండ్స్ తీసుకొచ్చి పట్టణ ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎక్కడైతే డెవలప్మెంట్ జరగలేదో వాటన్నిటికీ డెవలప్మెంట్ చేయడానికి కృషి చేస్తారు. మరి ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలని శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్న మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి 33వ వార్డులో మరి మాజీ కౌన్సిలర్ మన చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మరి పార్టీ నాయకులందరూ కూడా మరి వాళ్ళ పోషణ మందిరం వరకు మూడు బావుల సెంటర్లో ఒక సీసీ డ్రైన్ నిర్మించడం జరిగింది. దాదాపు 30 లక్షల రూపాయలతో ఎల్ఆర్ఎస్ గ్రాంట్ తోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాలువ కూడా సైడ్ డ్రైన్ కూడా పూర్తి అవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళు దీన్ని శంకుస్థాపన కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మున్సిపల్ డిఈ గారు, అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ